అందరికీ నమస్కారం అండి. రియల్ ఎడ్యుకేషన్ బై ప్రశాంత్ ఛానల్కి స్వాగతం. సో జిడ్డు కృష్ణమూర్తి బోధనలో మనము 11 అయిపోయింది, 12వది. ఇందులో ముఖ్యంగా మనం కొత్త మనసు శక్తి సమృద్ధి, న్యూ మైండ్ అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ చూస్తున్నాం. అందులో 5 పార్ట్స్ అయిపోయినాయి, ఓవరాల్గా 12th పార్ట్. బట్ ఇది ఈ కాన్సెప్ట్లో న్యూ మైండ్ దీంట్లో 5 అయిపోయినాయి, 6th పార్ట్ ఇప్పుడు. సో న్యూ మైండ్ అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ, కొత్త మనసు శక్తి సమృద్ధి పార్ట్ 6, 6వ భాగం. సో మనం లాస్ట్ 5th పార్ట్లో లాస్ట్ 1 లైన్ ఏమనుకుందో చూద్దాం. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇంటిగ్రిటీ ఉన్న ఈ అఫెక్షన్ వితౌట్ మోటివ్ లేకుండా, అంటే అఫెక్షన్ వితౌట్ మోటివ్ అండ్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే కొత్త మనసుని తీసుకొస్తే అని అనుకున్నాం. దెన్ యూ విల్ నో ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ ఎ న్యూ మైండ్. సో అప్పుడు మీకు ఈ కొత్త మనసు అంటే ఏంటిదో తెలుస్తుంది, మీకే తెలుస్తుంది అని అప్పుడు అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మీకే కొత్త మనసు అనేది తెలుస్తుంది అనేంతవరకు అయిపోయింది 5th పార్ట్లో, 5వ భాగంలో. సో ఇప్పుడు 6వ భాగం కంటిన్యూ చేస్తున్నా. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ ద బ్రెయిన్. మీకు తెలుసా, బ్రెయిన్కి అంటే మెదడుకు మరియు మనస్సుకి, మైండ్కి, బ్రెయిన్ అంటే మెదడు, మైండ్ అంటే మనస్సు. మనస్సుకి మరియు మెదడుకి ఒక తేడా అనేది ఉంది. ఏంటంటే ఈజ్ దట్ ద బ్రెయిన్ ఈజ్ ఎసెన్షియల్లీ సెన్సువస్. బ్రెయిన్ అనేది ఈ సెన్సువస్ అంటే సెన్సరీ ఆర్గాన్ సంబంధించింది అన్నట్టు ఎక్కువ. అంటే దాన్ని ఏమంటారు, సెన్సువస్ అంటే ఇప్పుడు మన ముక్కు, నోరు, కళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఈ సెన్సరీ తీసుకొని వాటికి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఆ టైప్లో సెన్సువస్ అంటే. అవసరమైతే నేను మీనింగ్స్ పెడతా అంటున్నా కానీ పెట్టట్లేదు యాక్చువల్గా. ఒక్క 4th పార్ట్ 3rd పార్ట్లో ఒక 2-3 మీనింగ్స్ పెట్టినా. అంటే మైండ్ ఈక్వల్ టు మనస్సు, బ్రెయిన్ ఈక్వల్ టు మెదడు, ఇంకొకటి ఏదో 1-2 పెట్టిన మీనింగ్స్. సో నేను ఇంకా మిగతాయి కూడా పెడతా ఉంటా. ఒక పార్ట్లో కాకపోతే ఒక పార్ట్లోనే ఉంటాయి మీనింగ్స్. చూస్తా సెన్సువస్ అంటే ఏంటిది, ఏదో అర్డువస్ అని వచ్చింది ఒక పదం మనకు, ARDUOUS, అర్డువస్ అంటే ఏంటి, ఇవన్నీ నేను పెడతా ఉంటా. ఓకే, అది. సో బ్రెయిన్ అనేది ఎసెన్షియల్గా సెన్సువస్ అంటే ఆ సెన్సరీ ఆర్గాన్స్ వాటికి సంబంధించినవి అది రిసీవ్ చేసుకుంటుంది అండ్ అది డిస్టెన్స్ చేస్తాను అనుకుంటున్నాను నేనైతే ఎగ్జాక్ట్గా. చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ బిల్టప్ త్రూ ద సెంచరీస్. ఈ బ్రెయిన్ మెదడు ఏదైతే ఉందో చాలా శతాబ్దాల నుండి అది బిల్ట్ అవ్వుకుంటూ వచ్చింది, అంటే అది పెరుగుకుంటూ వచ్చింది. ఎడ్యుకేట్ కాబట్టది, అంటే నాలెడ్జ్ పెంపొందించుకున్నది, అంటే అన్నీ నేర్చుకున్నది అన్నట్టు, అన్ని పొందుపరుచుకున్నది ఆ విధంగా. అంటే కండిషన్ కాబట్టది, అంటే ఒక నమ్మకాలతోని కానీ, ఆ ట్రెడిషన్స్, కల్చర్స్ కానీ, ఆ పెద్దలు చెప్పిన విషయాలు కానీ, ఇంకా ఆ సొసైటీలో జరిగే రకరకాల విషయాలు ఇవైతే వీటన్నిటి ఆల్రెడీ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ నేను చెప్పను ఇక. నమ్మకాలు, బిలీఫ్ సిస్టమ్స్, అవి చాలా ఉంటాయి. ఇక ఎన్నో ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, ఎన్నో ప్రభావాలు ఉంటాయి బ్రెయిన్ మీద, మెదడు మీద. సో వాటన్నిటి వల్ల అది కండిషన్ కాబట్టది. అంటే ఇలా జరిగినప్పుడు ఎలా చేయాలి, ఆ పాస్ట్ మెమరీతో వాటన్నిటితో కూడా కండిషన్ కాబట్టది. అండ్ ఆ కండిషన్స్ నుంచి అది రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదే ఉంది. సో శతాబ్దాల నుంచి ఎడ్యుకేట్ కాబట్టది, కండిషన్ కాబట్టది. ఇట్ ఈస్ అ స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ. ఈ బ్రెయిన్ మెదడు ఏదైతే ఉన్నదో అది స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ, అంటే చాలా జ్ఞాపకాల యొక్క భాండాగారం. అది చాలా జ్ఞాపకాలతో కలిగి ఉన్నది బ్రెయిన్ అనేది. అండ్ దిస్ బ్రెయిన్, ఈ మెదడు, కంట్రోల్స్ ఆల్ అవర్ థాట్స్, షేప్స్ అవర్ థింకింగ్. అండ్ ఈ మెదడు ఏదైతే ఉన్నదో మన ప్రతి ఆలోచనలు కంట్రోల్ చేసి ఈ మన ఆలోచనను, థింకింగ్ని షేప్ చేస్తుంది. అంటే ఏ విధంగా ఆలోచించాలనేది డిసైడ్ చేస్తుంది బ్రెయిన్, మెదడు అనేది. అండ్ ఎవ్రీ థాట్ షేప్స్ ద బ్రెయిన్. అదేవిధంగా మరియు ప్రతి ఆలోచన మళ్ళీ బ్రెయిన్ని షేప్ చేస్తుంది. అంటే ప్రతి ఆలోచనకు బ్రెయిన్, మెదడు అనేది రూపం ఇస్తుంది. అంటే ప్రతి ఆలోచన మెదడుకు రూపం ఇస్తుంది, అంటే షేప్ చేస్తుంది దానికి. టు ఫంక్షన్ అంటే పర్టికులర్ ఒక పద్ధతి ప్రకారంగా పనిచేయడానికి ఈ ఆలోచనలు అనేటివి బ్రెయిన్ను ప్రభావితం చేస్తాయి, మరియు బ్రెయిన్ ఏమో ఎలా ఆలోచించాలని ప్రభావితం చేస్తుంది. సో ఇట్లా ఇంటర్లింక్ ఉంటుంది అన్నట్టు. ఇఫ్ యూ నోటీస్ ఎ సైంటిస్ట్, మీరు ఒక సైంటిస్ట్ని కనుక, శాస్త్రజ్ఞుని కనుక, సైంటిస్ట్ని కనుక గమనించినట్లయితే, అండ్ ఇంజనీర్ని కూడా గమనించినట్లయితే, ఏ స్పెషలిస్ట్ ఆర్ టెక్నీషియన్, ఒక స్పెషలిస్ట్ని కానీ టెక్నీషియన్ని కానీ మీరు చూసినట్లయితే, యూ ఫైండ్ దట్ వెన్ హీ హ్యాస్ బీన్ ట్రైన్డ్, మీరు ఏం కనుక్కుంటారంటే వాళ్ళు ట్రైన్ కాబడ్డారు. అంటే వాళ్ళకు ఒక ట్రైనింగ్ అనేది ఇచ్చిండు, అంటే వాళ్ళు చాలా నేర్చుకుంటారు, వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం ట్రైనింగ్ తీసుకొని ఉంటారు ఫర్ ఎ పర్టికులర్ గ్రూవ్ ఎండ్లెస్లీ. ఒక పర్టికులర్ విషయం మీద ఎండ్లెస్గా బాగా అదే మొత్తం నేర్చుకొని ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. హీ మే బికమ్ ఎన్ ఎక్సలెంట్ మెకానిక్. దానివల్ల అతను ఒక మెకానిక్ లాగా, మంచి మెకానిక్ లాగా అవుతాడు, ఒక మార్వెలస్ టెక్నీషియన్ అవుతాడు. బట్ హిస్ మైండ్, కానీ అతని మనస్సు, ద టోటాలిటీ ఆఫ్ హిస్ మైండ్, అతని మనస్సు మొత్తం ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంటుంది, చాలా వెరీ లిటిల్. దాంట్లో పెద్ద ఏముండదు, అంటే దాన్ని పెద్ద ఏం చేయలేదు, అది చాలా చిన్నగా ఉంటుంది. బికాస్ హీ హాస్ నాట్ ఇన్వెస్టిగేటెడ్ ద హోల్ క్వశ్చన్ ఆఫ్ ద మైండ్. ఎందుకంటే అతను ఈ మొత్తం హోల్ క్వశ్చన్, ఈ మనసు సంబంధించిన ప్రశ్న ఏదైతే ఉందో, మనసు సంబంధించిన వాటికి మనం ఇప్పటివరకు అనుకున్న ఏవైతే ఉన్నాయో అతను అది ఇన్వెస్టిగేట్ చేయలేదు. టు హిమ్, అతనికి ద లిటిల్ థింగ్, ఆ లిటిల్ థింగ్ ఏదైతే ఉందో, ఆ స్పెషలైజ్డ్ లైఫ్, అంటే అతను ఏదైతే నేర్చుకుని ట్రైన్ కాబడ్డాడో సో అదే దాంట్లోనే పోతాడు. ఈజ్ ఎవ్రీథింగ్. ఆ లిటిల్ థింగ్, స్పెషలైజ్డ్ థింగ్ దేంట్లో అయితే పాస్ చేశాను. జస్ట్ బయట వెహికల్ సౌండ్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఏమన్నాడు, రైట్,
టు హిమ్ ద లిటిల్ థింగ్ ద స్పెషలైజ్ లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకున్నాం కదా. అంటే ఆ ట్రైన్ కాబట్టి ఇంజనీర్ కానీ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అదే మొత్తం ఇక అదన్న స్పెషలైజ్డ్ లైఫ్ ట్రైనింగ్ తీసుకున్న లైఫ్ అదే మొత్తం దాని మీద వర్క్ చేస్తా ఉంటాడు. అది మొత్తం అదే నిండి ఉంటుంది అతని మైండ్లో. సో ఇట్స్ రెస్పాన్స్ ఆన్సర్స్ టు ఎవ్రీ డిమాండ్ ఆఫ్ ది ఇమీడియట్. ఇప్పుడు ప్రజెంట్ ఇమీడియట్గా ఏ డిమాండ్ ఉన్నా కూడా, అంటే ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా ఏ డిమాండ్ ఉన్నా కూడా ఇట్స్ రెస్పాన్స్. అతను ట్రైన్ కాబట్ట ఇయర్ ఆఫ్టర్ ఇయర్ సంవత్సరాల తరబడి ట్రైన్ కాబట్ట అది ఏదైతే ఉందో ఆ లిటిల్ థింగ్ అది ఏదైనా కావచ్చు, అది ఇట్స్ రెస్పాన్స్ ఆన్సర్ టు ఎవ్రీ డిమాండ్ ఆఫ్ ది ఇమీడియట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిమాండ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యలు ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో ఈ ట్రైన్ కాబట్టి రెస్పాన్సే ఆన్సర్ చేస్తుంది. ఇక ఈ ట్రైన్ కాబట్టి దాని నుంచి వస్తుంది అనమాట. సో అవర్ బ్రెయిన్ బికమ్స్ ఆల్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఏమైతే మన మెదడు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది, చాలా ముఖ్యమైనది అయిపోతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నప్పుడు ఇది అందరికీ అప్లై అవుతుంది, మన అందరికీ అప్లై అవుతుంది. కాబట్టి సో మన బ్రెయిన్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెప్తుండు ఈ విధంగా. ఎందుకంటే మనకు ఆ కండిషన్ కానీ ఆ ట్రైన్ అయిపోతుంది కాబట్టి, కండిషన్ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇమీడియట్గా ఉన్న సమస్య ఛాలెంజ్ ఏది ఉన్నా కూడా, డిమాండ్ ఏది ఉన్నా కూడా ఆ రెస్పాన్స్ అందులో నుంచే రెస్పాన్స్ అనేది వస్తుంది, ఆ ట్రైన్ కాబట్టి కండిషన్ కాబట్టి దాని నుంచి. బట్ టు గో బియాండ్ ద బ్రెయిన్, కానీ మెదడుకు మించి పోవాలంటే, అంతకు మించి పోవాలంటే ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఏ బ్రెయిన్ దట్ ఈస్ హైలీ సెన్సిటివ్. సో మనకి ఎటువంటి మెదడు ఉండాలి? దట్ ఈస్ హైలీ సెన్సిటివ్, చాలా సెన్సిటివ్గా, క్వయట్గా, చాలా నిశ్శబ్దంగా, క్వయట్గా, కామ్గా, అంటే మైండ్ పరంగా కామ్గా, అదే మా మెదడు అనేది కామ్గా, సెన్సిటివ్గా ఉండాలి. నాట్ అస్లీప్, ఏదో మత్తులో నిద్రలో ఉండకూడదు. అది నాట్ డ్రగ్డ్ బై ఆల్ ద మెకానికల్ థింగ్స్. మీ మెకానికల్ థింగ్స్ మనం ఏదైతే ట్రైన్ కాబట్టి నేర్చుకుని దాన్నే రిపీట్ చేసుకుని ఉంటాం, అటువంటి మెకానికల్ థింగ్స్తో డ్రగ్ కాబట్టి ఉండొద్దు అన్నమాట. సో అది కూడా ఒక డ్రగ్ లాగానే అన్నమాట. ఆఫ్టర్ ఆల్ ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ ద రెసిడ్యువరీ రిజల్ట్ ఆఫ్ ది యానిమల్. అసలు చెప్పాలంటే ఈ మెదడు యొక్క ఎక్కువ భాగం అనేది ఈజ్ ద రెసిడ్యువరీ రిజల్ట్ ఆఫ్ ది యానిమల్. జంతువు తర్వాత వచ్చిన రెసిడ్యువరీ మిగిలింది ఏదైతే ఉంటుందో అదే అని చెప్తుంది. యాజ్ ద బయాలజిస్ట్ విల్ టెల్ యూ, బయాలజిస్ట్ మీకు అదే చెప్తారు. అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ స్టిల్ అన్డిఫైన్డ్. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉన్నదో, ఈ మెదడు యొక్క రిమైనింగ్ పార్ట్ ఇంకా ఇంకొద్ది భాగం ఏదైతే ఉందో అది మాత్రం అన్డిఫైన్డ్. అంటే దానికి ఇంకా ప్రాపర్ డెఫినేషన్ అనేది లేదు, అది ఏంటనేది తెలియదు ఎవరికి. వి లివ్ అవర్ లైఫ్ ఇన్ ద వెరీ స్మాల్ పార్ట్. మన జీవితం అనేది చాలా చాలా చిన్న భాగంలో మనం బతుకుతూ ఉంటాము. నెవర్ ఇన్వెస్టిగేటింగ్, ఎప్పుడు కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయం. నెవర్ స్టిర్రింగ్ అంటే మనం కలపడం అంటాం కదా, అంటే ఇక్కడ గమనించడం అన్నట్టు. అంటే ఏంటి మొత్తం స్టిర్రింగ్ అంటే అది ఏంటి అని చెక్ చేసుకోవడం, ఏముంది మనలో ఏముంది అనేసి చెక్ చేసుకోకపోవడం అన్నట్టు. అది ఎప్పుడు చేయం మనం. నెవర్ జంపింగ్ అవుట్ ఆఫ్ దట్ లిటిల్ ప్లేస్ విత్ విచ్ వీఆర్ ఫెమిలియర్. మనం ఏ విషయాలతోనైతే ఫెమిలియర్ అయి ఉన్నామో, వేటితోనైతే కండిషన్ కాబడ్డామో, ట్రైన్ కాబడ్డామో, నమ్మకాలు కావచ్చు, రిలీజియస్ బిలీఫ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మతపరమైన నమ్మకాలు కావచ్చు, ఇంకో రకమైన నమ్మకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మనం వేటికైతే అలవాటు పడినామో, వేటికైతే ఫెమిలియర్గా ఉన్నామో, తెలిసి ఉన్నాయో వాటితోనే ఆ చిన్న వాటిలోనే అంటే బావిలో కప్పలెక్కనే బతుకుతాం తప్పితే మనం అసలు బయటికి జంప్ చేయం మనం. సో యూ విల్ ఫైండ్ యాజ్ యూ గో ఇన్ టు యువర్ సెల్ఫ్. కాబట్టి మీలోకి మీరు వెళ్తూ గమనించుకున్నట్లయితే, మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నట్లయితే మీరేం కనుక్కుంటారంటే, యాజ్ యూ అబ్జర్వ్ ఎవ్రీ థాట్, మీరు మీ ప్రతి ఆలోచనలు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అండ్ ఫాలో ఎవ్రీ ఎమోషన్ ఫ్లవరింగ్, మీలో ప్రతి ఎమోషన్ కూడా వికసించడాన్ని మీరు గమనిస్తారు. దట్ ద బ్రెయిన్ క్యాన్ బి ఎక్స్ట్రాడినరీ, మీరు గమనించినట్లయితే దట్ ద బ్రెయిన్ క్యాన్ బి ఎక్స్ట్రాడినరీలీ సెన్సిటివ్ అండ్ క్వయట్. అదేంటంటే మెదడు అనేది చాలా అద్భుతంగా సెన్సిటివ్గా మరియు క్వయట్గా, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ద బ్రెయిన్ క్యాన్ బి కంప్లీట్గా స్టిల్గా ఉంటుంది బ్రెయిన్ అనేది. అంటే మెదడు అనేది కంప్లీట్గా స్టిల్గా, అంటే క్వయట్గా, స్టిల్గా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండగలుగుతుంది. దెన్ అవుట్ ఆఫ్ దట్స్, అంటే మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది బ్రెయిన్ అలా ఉండగలుగుతా అని చెప్పేసి, అంత సెన్సిటివ్, అంత క్వైట్గా ఉండగలుగుతా, అంత స్టిల్గా ఉండగలుగుతా అని మీకు అర్థమైపోతుంది, కనుక్కుంటారు మీరు అది. దెన్ అవుట్ ఆఫ్ దట్ స్టిల్నెస్, ఆ స్టిల్నెస్ నుంచి, ఆ స్టిల్నెస్ అంటే ఏమంటే తెలుగులో ఆ ఒక స్టెబిలిటీ, స్టిల్నెస్ అంటాం కదా, ఆ స్టిల్నెస్, ఆ నిశ్శబ్దం నుంచి, ఆ స్టిల్నెస్ నుంచి, ఆ కామ్నెస్ నుంచి ద ఫ్లవరింగ్ ఆఫ్ ద మైండ్ బిగిన్స్. అప్పుడు ఈ ఫ్లవరింగ్ ఆఫ్ ద మైండ్, ఇప్పటివరకు మనం మెదడు అని ఏదైతే ఉన్నామో ఆ మెదడు స్టిల్ అయినప్పుడు, క్వైట్గా ఉన్నప్పుడు ఫ్లవరింగ్ ఆఫ్ ద మైండ్, మనస్సు అనేది వికసిస్తుంది. మనస్సు అనేది ఫ్లవర్, అంటే ఒక పుష్పం కదా, మొగ్గ కదా, పుష్పం లాగా వికసించినట్టు ఈ బ్రెయిన్ స్టిల్ ఉన్నప్పుడు ఆ మెదడు నుంచి మనస్సు అనేది ఉద్భవిస్తుంది, వికసిస్తుంది. ఫ్లవరింగ్ ఆఫ్ ద మైండ్ బిగిన్స్, ఆ వికసించడం అనేది మొదలవుతుంది. బట్ దట్ ఈస్ మ్యూటేషన్ అండ్ వీ విల్ డిస్కస్ ఇట్ అనదర్ టైం. కానీ అది ఏదో గ్రాడ్యువల్గా చిన్నగా జరిగేది, అది మ్యూటేషన్, సడన్గా జరగాలి. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ మ్యూటేషన్ ఎందుకు సడన్గా జరగాలనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఐఎమ్ ఓన్లీ పాయింటింగ్ ఇట్ అవుట్ బికాస్, నేను ఇది జస్ట్ మీకు పాయింట్అవుట్ చేస్తున్నా, ఇది ఇలా ఉంటుంది అని చెప్తున్నా, పాయింట్అవుట్ చేస్తున్నా. ఎందుకంటే అన్లెస్ అథారిటీ అండ్ సారో హ్యావ్ కమ్ టు అన్ ఎండ్ కంప్లీట్లీ, టోటల్లీ, డీప్ డౌన్ ఇన్ ద హిడెన్ రెసిస్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ మైండ్, unless the mind
ఎప్పుడైతే ఈ అథారిటీ అధికారం అనేది ఏదైతే ఉన్నదో, ఈ బాధలు గాయాలు ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్గా మొత్తంగా టోటల్గా డీప్ డౌన్ లోతుల్లో నుంచి అంటే రూట్స్లో నుంచి వేర్లలో నుంచి ఆ దాగుకొని ఉన్న వేర్లలో నుంచి మన హృదయాల్లో మనసులో ఎలా అయితే దాగుకొని ఉన్న వేర్లలో నుంచి సోర్సెస్లో నుంచి కంప్లీట్గా మొత్తంగా ఎండ్ కావాలి. అట్లా మొత్తం ఎండ్ అయితే తప్ప, అంటే మొత్తం అవి తొలగిపోతే తప్ప, అన్లెస్ మైండ్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అథారిటీ అండ్ సారో, ఈ మనస్సు అనేది మొత్తంగా ఆ అధికారం నుంచి, బాధల నుంచి, గాయాల నుంచి కంప్లీట్గా ఫ్రీ అయితే తప్ప, అందులో నుంచి స్వేచ్ఛ ఉంటే తప్ప, విముక్తి ఉంటే తప్ప, యూ క్యాన్ నెవర్ హ్యావ్ ద బ్రెయిన్ స్టిల్. అలా ఉంటే తప్ప మీ మెదడు అనేది స్టిల్గా ఉండలేదు. కాబట్టి అధికారం నుంచి, బాధల నుంచి మొత్తం ఫ్రీ కావాలన్నమాట. బ్రెయిన్ అనేది స్టిల్ కావాలంటే, అంటే ఆ నిశ్శబ్దంగా అంటే మంచిగా ఉండాలంటే, స్టిల్గా ఉండాలంటే. అండ్ యాంగ్రీ డిస్టోర్టెడ్ బ్రెయిన్, కోపంతో డిస్టోర్టెడ్ అంటే ఇదా అని డిస్టర్బెన్స్తో ఉన్న మెదడు ఏదైతే ఉందో దట్ ఈస్ బీయింగ్ ట్రోడన్ డౌన్ బై సొసైటీ. ఈ సమాజంతో, ఈ ఫ్రోజన్ రెస్పెక్టబిలిటీ, ఈ మర్యాదలతో, ఈ సమాజంలో ఉన్న వీటితోని అంత కండిషన్ కాబట్టి, ట్రోడన్ అంటే ఏమంటారు, నేను మళ్ళీ మీనింగ్ పెడతా, కండిషన్ కాబట్టి ఉన్నదో ద బ్రెయిన్ కెన్ నెవర్ బీ క్వైట్. అండ్ యాంగ్రీ డిస్టోర్టెడ్ బ్రెయిన్ దట్ ఈస్ బీయింగ్ ట్రోడన్ డౌన్ బై సొసైటీ బై ఫ్రోజన్ దట్ బ్రెయిన్ కెన్ నెవర్ బీ క్వైట్. అటువంటి మెదడు అనేది ఎప్పుడు కూడా క్వైట్ అనేది కాలేదు, అంటే రిలాక్స్గా నిశ్శబ్దంగా అనేది ఉండలేదన్నమాట. అండ్ వెన్ ఇట్ ఈస్ క్వైట్ ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ డెడ్. అండ్ ఒకవేళ అది క్వైట్ అయిందంటే అది బ్రెయిన్ డెడ్, ఇక అంటే డెడ్ బ్రెయిన్, అది చచ్చిపోయిన మెదడు అన్నట్టే. అంటే ఆ విధంగా కనుక ఆ కండిషన్ మొత్తం ఉండి పాసేది జస్ట్ వెహికల్ పోతుంది ఫోన్ ఏం కదా. ఓకే, ఆ బ్రెయిన్ కనుక ఆ విధంగా అలా ఆ సొసైటీతోని మా ఫ్రోజన్ రెస్పెక్టబిలిటీ, ఈ అంతా ఈ మర్యాదలని ఇవన్నీ పిచ్చి పిచ్చి వాటితో సమాజంలో ఉన్న వీటన్నిటితోని కనుక అది కండిషన్ కాబట్టప్పుడు ఆ బ్రెయిన్ అనేది క్వైట్ కాలేదు. ఒకవేళ అది అయిందంటే అది డెడ్ బ్రెయిన్, అంటే వీటిలలో అన్నిట్లలో ఉండి ఆ ఫ్రీనెస్ రాకుండా ఉంటేనే క్వైట్ అయింది అనుకో, అది డెడ్ అన్నట్టు, చచ్చిపోయిన మీద ఎట్లాంటిది అన్నట్టు. అది ఇట్ ఈస్ ఓన్లీ ఎ క్వైట్ సెన్సిటివ్ అలర్ట్ బ్రెయిన్ దట్ కెన్ బిగిన్ టు ఫంక్షన్. ఏంటి, ఒక క్వైట్ అంటే మంచి స్టిల్గా, నిశ్శబ్దంగా, అద్భుతంగా, సెన్సిటివ్గా, మంచి అలర్ట్గా ఉండే బ్రెయిన్ ఏదైతే ఉందో, మెదడు ఏదైతే ఉందో దట్ కెన్ బిగిన్ టు ఫంక్షన్. అది మాత్రమే ఫంక్షన్ అంటే పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ఎ డిఫరెంట్ మైండ్. సో ఆ స్టిల్నెస్ అనేది, ఆ సెన్సిటివిటీ అనేది ఏదైతే ఉందో మెదడుకు, అదే దీనికి ఫౌండేషన్గా, దీనికి పునాదిగా పనిచేస్తుంది. ఏది, డిస్కవరీ ఆఫ్ ఏ డిఫరెంట్ మైండ్. ఏదో మనం వేరే మనస్సు, కొత్త మనస్సు కనుక్కోవడానికి ఇది పునాదిగా పనిచేస్తుంది. ఈ స్టిల్నెస్ అనేది, సెన్సిటివిటీ అనేది, అలర్ట్నెస్ అనేది మెదడుకు అది మెదడుకు ఈ విధంగా ఉన్నప్పుడే ఆ కొత్త మనస్సుకు పునాదిగా, ఫౌండేషన్గా పనిచేస్తుంది, బేసిస్గా పనిచేస్తుంది. దేర్ఫోర్ కాబట్టి వన్ హ్యాస్ టు బిగిన్ వెరీ నియర్ టు గో వెరీ ఫార్. కాబట్టి మనం మనిషి చాలా దగ్గరగా మొదలు పెట్టాలి, అతనికి చాలా దగ్గరగా ఉన్న దగ్గర నుంచే మొదలు పెట్టాలి. టు గో వెరీ ఫార్, చాలా దూరం వెళ్ళాలంటే, దూరం అంటే ఇక్కడ ఎక్కడికో ప్లేస్ లాగా వెళ్ళడం కాదు, ఆ కొత్త మైండ్ రావాలంటున్నాం కదా దాని పరంగా. సో బ్రెయిన్ అనేది చాలా దగ్గర ఉంది మనకి ఇవన్నీ అవుతుంది. సో మనం చాలా దగ్గరగా మొదలు పెట్టడం అంటే ఏంటి, మనలో మనకి అన్ని మనకు మనమే కదా దగ్గర ఉంటుంది, అన్నిటికంటే దగ్గర ఏంటిది, మనకు మనమే దగ్గర, మన మీదనే మనకు దగ్గర. సో ఆ దగ్గర నుంచి మొదలు పెట్టాలి దూరం వెళ్ళాలంటే. టు బిగిన్ వాట్ ఈస్ నియర్ ఈజ్ యువర్ సెల్ఫ్. మొదలు పెట్టాలంటే నీకు దగ్గర ఉన్నది ఏంటి, నువ్వే దగ్గర ఉన్నావు. నాట్ యువర్ ప్రాపర్టీ, నీ ప్రాపర్టీ కాదు, నువ్వు సంపాదించుకున్న సంపదలు కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ దేవుళ్ళు కాదు, బట్ ఓన్లీ యువర్ సెల్ఫ్, నువ్వు మాత్రమే. నీకు దగ్గర ఉన్నది ఏంటిది, నువ్వే. ఇఫ్ యూ బిగిన్ టు అన్రావెల్ అథారిటీ, ఈ అధికారాన్ని మొత్తం నువ్వు చీల్చినట్లయితే దెన్ యూ విల్ ఫైండ్ అవుట్ హౌ ఈజీలీ ఇట్ స్లిప్స్ అవే ఫ్రమ్ యూ. ఈ అధికారాన్ని నువ్వు మొత్తం చీల్చినట్లయితే నీకు నువ్వే కనుక్కుంటావు, అది న్యాచురల్గానే నీ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ అధికారం అనేది. దో ఇట్ లుక్స్ ఫియర్ఫుల్, అది భయంగా అనిపించినా కూడా, దో ఇట్ మే బి షాటరింగ్ ఫర్ ద మూమెంట్, ఆ మూమెంట్కి నువ్వు అధికారాన్ని చీల్చినప్పుడు ఆ మూమెంట్కి కొద్దిగా డిస్టర్బెన్స్ అనిపించినా కూడా అది ఆటోమేటిక్గా స్లిప్ అయిపోతుంది, అధికారం అనేది వెళ్ళిపోతుంది ఇక ఏం లేకుండా నీ మెదడులో నుంచి, మనసులో నుంచి. ఇఫ్ యూ బిగిన్ ఇన్స్పైట్ ఆఫ్ ద ఫియర్స్, భయాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు మొదలు పెట్టినట్లయితే, ఆఫ్ ద హోప్స్ అండ్ డిస్పేర్స్, నీకు హోప్స్ అంటే ఏదో నాకు వస్తుంది జరుగుతుంది కానీ, డిస్పేర్స్ అంటే బాధలు ఉన్నప్పటికీ కూడా, భయాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు మొదలుపెట్టినట్లయితే, ఆఫ్టర్ దట్ ఆ తర్వాత స్వీట్లీ, మంచిగా స్వీట్గా, తీయగా అండ్ ఇన్నోసెంట్లీ, అమాయకంగా, కమ్స్ ఏ మ్యూటేషన్. చాలా నీకు తెలియకుండా చాలా స్వీట్గా, తీయగా, అమాయకంగా నీకు తెలియకుండానే ఒక సడన్ చేంజ్ అనేది వస్తుంది. నీకు భయాలు ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ, హోప్స్ అంటే ఏదో నీకు కోరికలు ఉన్నప్పటికీ, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి అన్నిటిని కూడా పక్కన పెట్టి నువ్వు మొదలు పెట్టినట్లయితే, ధైర్యంతో మొదలు పెట్టినట్లయితే, తీయగా, అమాయకంగా నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా, న్యాచురల్గా ఒక సడన్ చేంజ్ అనేది వస్తుంది, ఒక మ్యూటేషన్ అనేది వస్తుంది. అండ్ ఇట్ ఈస్ దట్ మ్యూటేషన్, ఆ సడన్ చేంజ్ ఏదైతే ఉందో, ఆ మ్యూటేషన్ ఏదైతే ఉందో, దట్ కెన్ ఆన్సర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ సొసైటీ.
సమాజంలో ఉండే ప్రతి సమస్యను కూడా దానికి అది జవాబిస్తుంది. ఇన్ సివిలైజేషన్ నాగరికతలో ఉన్న ప్రతి సమస్యలకి, కల్చర్లో ఉన్న అంటే కల్చర్ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న ప్రతి సమాజంలో సంస్కృతి సాంప్రదాయాలలో నాగరికతలో ఉన్న ప్రతి సమస్యకు ప్రతి ప్రాబ్లంకి అది సొల్యూషన్ అనేది ఇస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. అటువంటి మ్యూటేషన్ వచ్చినప్పుడు, అటువంటి సడన్ చేంజ్ అనేది వచ్చినప్పుడు, అటువంటి ఒక విప్లవం అనేది వచ్చినప్పుడు నీకు వితౌట్ దట్ వి జస్ట్ బికమ్ మెషిన్స్. ఒకవేళ అది జరగనట్లయితే, అలా రానట్లయితే మనం జస్ట్ ఒక మెషిన్స్ లాగా, రోబోట్స్ లాగా, మెషిన్స్ లాగానే తయారవుతాం మనం. నాట్ ఈవెన్ వెరీ క్లెవర్ మెషిన్స్, చాలా అద్భుతమైన మెషిన్లు కూడా కాదు మళ్ళీ అవి. సో ఇఫ్ యూ ఆర్ టు బి కంప్లీట్లీ టోటల్లీ ఫ్రీ, కాబట్టి నువ్వు మొత్తంగా కంప్లీట్గా టోటల్గా మొత్తంగా ఫ్రీ అయితే కనుక లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, ఫ్రీ అయ్యి నీలోకి నువ్వు చూసుకుంటే కనుక, నీలో నువ్వు గమనించుకుంటే కనుక, అండ్ యూ కెనాట్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. సో ఇఫ్ యూ ఆర్ టు బి కంప్లీట్లీ టోటల్లీ ఫ్రీ, కాబట్టి ఇఫ్ యూ ఆర్ టు బి నువ్వు టోటల్గా కంప్లీట్గా ఫ్రీ కావాలంటే నీలోకి నువ్వు చూడాలి, నీలోకి నువ్వు గమనించుకోవాలి, నువ్వు కంప్లీట్గా ఫ్రీ కావాలంటే. అండ్ యూ కెనాట్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ హ్యావ్ అథారిటీ అండ్ దేర్ ఇస్తారు. కానీ నువ్వు అథారిటీ ఉంటే, అధికారాలు రకరకాల అధికారాలు కానీ ఉన్నట్లయితే, అండ్ దేర్ ఇస్తారు ఆ బాధలు గాయాలు ఉన్నట్లయితే నీలోకి నువ్వు చూడలేవు. అవన్నీ ఉన్నట్లయితే వాటి నుంచి తొలగించుకోవాలి. అవన్నీ ఉన్నట్లయితే నీలోకి నువ్వు లోతులోకి చూడలేవు. అండ్ ఒకవేళ నువ్వు మొత్తం ఫ్రీ కావాలంటే మాత్రం నువ్వు నీలోకి నువ్వు చూడాలి. బట్ ఈ అధికారాలు సార్ ఉంటే మాత్రం నీలోకి నువ్వు చూడలేవు. కాబట్టి అధికారాలు సార్లు తీసేయాలి, నీలోకి నువ్వు చూడాలి, అప్పుడు మాత్రం నువ్వు ఫ్రీగా అవ్వగలుగుతావు అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇది కొత్త మనసు శక్తి సమృద్ధి. ఇది నాకు తెలిసి మనం అనుకున్నట్లు 12th అంటే కృష్ణమూర్తి బోధనలో 12th. కొత్త మనసు శక్తి సమృద్ధిలో 6th పార్ట్. ఇది అయిపోయింది ఇక లాస్ట్, ఇది మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వేరే కంటెంట్తో వేరే విషయంతో వద్దాం విజయ కృష్ణమూర్తి బోధనలో. అలాగే ఇంకా మన ఛానల్లో ఇంకా వేరే కూడా పెడతాను నేను, వేరే ఏమన్నా సబ్జెక్ట్ సంబంధించిన ఏవైనా ఒక ఇంటర్మీడియట్ టాపికే కావచ్చు, డిగ్రీ టాపికే కావచ్చు, ఏదైతే ఉంటుందో ఏదైనా కామెంట్స్ వస్తే దాని ప్రకారం పెడతా. లేదు అంటే నాకు ఏదైతే ఇంట్రెస్ట్ అనిపిస్తే, ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే అది పెడతా. సో రియల్ ఎడ్యుకేషన్ బై ప్రశాంత్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరు చెప్పినట్టే క్లిక్ టు రియల్ ఎడ్యుకేషన్ బై ప్రశాంత్, సబ్స్క్రైబ్ రియల్ ఎడ్యుకేషన్ బై ప్రశాంత్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద తెలుగులో మళ్ళీ ఇంగ్లీష్ చెప్తాను. మీరు బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే, గంట సింబల్ క్లిక్ చేసినట్లయితే అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు. రైట్, ఎనీవే, సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీ ప్రశాంత్. థ్యాంక్ యూ.